జనరల్‌గా అందరూ ఇస్కాన్ అనగానే కృష్ణుల వారి గురించే వస్తుంది మనకి. అంటే ఇస్కాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రాధాకృష్ణ. కానీ నాకిప్పుడేంటంటే మీరు రాముల వారి కోసం కూడా నేను చెప్తాను అనగానే నేను అసలు షాక్ అయ్యాననమాట. అంటే అరే! వీళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు వచ్చేది కృష్ణ లేదా రాధాకృష్ణ, రాధే రాధే. ఇక్కడ ఫస్ట్ టైం నేను రాముల వారి కోసం విన్నాను. వాస్తవానికి రామునికి కృష్ణునికి తేడా ఏమీ లేదు. అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎలా వచ్చారు ఇందులోకి? నేను యాక్చువల్లీ ఎంటెక్ చేసేటప్పుడు 1995లో మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి మన లోపల. అసలు నేనెవరు? నా లైఫ్‌లోకి వీళ్ళు ఎందుకు వచ్చారు? నాకే ఎందుకు ఇలా జరిగింది? ఇది అసలు మీకు ఎందుకని ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు అనని ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అవును, ఎవరికన్నా ఒక కొడుకు అనగానే రాముల వారు గుర్తొస్తారు. భర్త అనగానే అమ్మాయిలందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది రాముడు లాంటి భర్త కావాలి. రాముడు స్వయంగా భగవంతుడు, విష్ణుమూర్తి యొక్క అవతారం. భగవంతుడు ఏదైనా చేశాడంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే సీతమ్మ వారు ఏమి చెయ్యకుండానే పనిష్మెంట్ ఎందుకు తీసుకున్నారా అనే ఒక ఆలోచన అందరిలోనే ఉంది కదా. భగవంతుడు చేసిన లీల. సీతమ్మ తల్లి ఎప్పుడు ఒక్క కోరిక కూడా అడగలేదంట రామచంద్రుడిని. మన డివోషన్స్ ఏమైనా సరే, కులాలు మతాలు ఏవి వేరైనా సరే, మీరు చెప్పినట్టుగా ట్రూత్ అనేది అందరికీ కూడా ఒకటే. ఒకటే